హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి బాగా హైప్ ఉన్న కేవలం 10 మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ మాత్రమే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 జిగిరీస్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ ఇప్పటిదాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ జిగిరీస్ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకు సనెక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. December 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే జిగిరీస్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎన్ని లాంగ్వేజ్లో థియేటర్ రిలీజ్ ఉందో అన్ని లాంగ్వేజ్లో కలిపి మనకు సనెక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 2 వేకప్ డెడ్ మ్యాన్ మూవీ. సో ఈ మూవీ నుంచి కూడా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో ఈ మూవీ వచ్చి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు December 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే వేకప్ డెడ్ మ్యాన్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో ఫస్ట్ హాలీవుడ్ రిలీజ్ అయిన తర్వాతనే మన ఇండియాలో ఇది రిలీజ్ అయితే అవుతుంది. సో మన ఇండియాలో వచ్చి నెట్ఫ్లిక్స్ అయితే మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే December 12 నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 3 ప్రియదర్శి గారు హీరోగా యాక్ట్ చేసిన ప్రేమంటే మూవీ. సో ఈ మూవీ నుంచి కూడా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో రీసెంట్ టైంలో రిలీజ్ అయిన ఈ మూవీలో మనకి అన్ని మూవీలో ఈ మూవీ మనకి హిట్ అయితే అయింది. సో అందుకే ఈ మూవీ కొంచెం లేట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు December 19 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ప్రేమంటే మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే మనకి ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే December 19 నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది ప్రేమంటే మూవీ. నెంబర్ 4 రివాల్వర్ రీటా మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకు కీర్తి సురేష్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో ఈ మూవీ ఇప్పటిదాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు December 26 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రివాల్వర్ రీటా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చి మనకి December 26 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రివాల్వర్ రీటా మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 5 తెరే ఇష్క్ మే మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి ధనుష్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. అయితే ఈ మూవీ మనకు చాలా లాంగ్వేజ్లో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో మన తెలుగులో కూడా రిలీజ్ అయితే అయింది. సో మనకు తెలుగులో రిలీజ్ అయిందని ఇంకా చాలా మందికి అయితే తెలియకపోయి ఉండొచ్చు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ December 26 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు తెరే ఇష్క్ మే మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో వాళ్ళందరికీ అయితే మనకు December 26 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 అల్లు నరేష్ గారు హీరోగా యాక్ట్ చేసిన 12 Year రైల్వే కాలనీ మూవీ. సో అల్లు నరేష్ గారి కెరియర్లోనే ఈ మూవీ అయితే డిజాస్టర్గా అయితే నిలిచింది అండ్ ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ డిజాస్టర్ అయితే అయింది కాబట్టి ఇక చాలా మంది అయితే థియేటర్లో అయితే అసలు చూడలేదు. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలా మంది అయితే లైట్ అయితే తీసుకున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో అంటే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ December 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి 12 Year రైల్వే కాలనీ మూవీ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే December 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 7 కాంతా మూవీ. సో దుల్కర్ సల్మాన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ కోసం మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ నెగిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది కాబట్టి ఇక చాలా మంది అయితే మన తెలుగు ఆడియన్స్ అయితే థియేటర్లో అయితే చూడలేదు. అందుకే ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు December 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. కాంతా మూవీ ఓటీటీ రిలీజ్ అయిన డేట్ అని కొడితే మీకు అయితే December 12 అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 సింగిల్ పాపా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. ఇది ఒక హాలీవుడ్ వాళ్ళ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రెండు కూడా మనకైతే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. విత్ తెలుగు లాంగ్వేజ్లో కూడా మనకైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సింగిల్ పాప మూవీ కోసం చాలా మంది అయితే ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో బాలీవుడ్ వాళ్ళ ఫిలిం కాబట్టి ఇక చాలా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి ఈ మూవీ పైన. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెట్ఫ్లిక్స్లోకి మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే December 12 నుంచి అయితే సింగిల్ పాప మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు.
నెంబర్ 9 రాజు వెడ్స్ రాంబాయి మూవీ. సో, ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఈ మూవీ ఇంకా కొన్ని థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, మా దగ్గర అయితే ఇంకా రన్ అయితే అవుతుంది ఈ మూవీ వచ్చేసి. సో, ఈ మూవీ ఇంకా ఇప్పటిదాకా సక్సెస్‌ఫుల్‌గా థియేటర్‌కి రన్ ఎందుకు కంప్లీట్ చేసుకోలేదంటే మనకు 'అఖండ 2' మూవీ రిలీజ్ అయితే మనకి ఈ మూవీ ఎప్పుడో అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే థియేటర్‌కి రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకునేది. కానీ మనకైతే 'అఖండ 2' మూవీ రిలీజ్ కాలేదు కాబట్టి ఇక మనకైతే డిసెంబర్ 12 దాకా అయితే మనకి ఈ మూవీ అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని చాలామంది అయితే థియేటర్‌లో అయితే చూసారు అండ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే చేశారు ఈ మూవీని వచ్చేసి. ఏకంగా 10 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది ఈ మూవీ వచ్చేసి. సో, ఈ మూవీ మీరు ఇంకా మిస్ అయిన ఉంటే తప్పకుండా థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఈ మూవీకి ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికైతే మనకైతే ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో, మనకి ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకి ఈటీవీ యాప్ వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చి మనకైతే ఈ డిసెంబర్ 21 నుంచి అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఇంకా 20 డేస్ అనేది బ్యాలెన్స్ అయితే ఉంది. సో, తప్పకుండా థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ఈ మూవీని అయితే ట్రై అయితే చేయండి. సో, మన లాస్ట్ మూవీ అప్డేట్స్ నెంబర్ 10 ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే రామ్ పోతినేని గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ విలన్‌గా వచ్చేసి మనకైతే భాగ్యశ్రీ భోసే గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో ఉపేంద్ర గారు అయితే యాక్ట్ చేశారు. సో, ఈ మూవీ మనకు థియేటర్స్ మంచి హిట్ అవుతుంది. థియేటర్‌లో ఇంకా అయితే రన్ అయితే అవుతుంది. కానీ చాలామంది అయితే ఆడియన్స్ అయితే థియేటర్‌లో అయితే చూడట్లేదు. సో, మూవీ మంచి టాక్ అయిన తెచ్చుకున్నా కానీ మనకైతే మూవీని అయితే ఇంకా చూడట్లేదు. సో, మూవీ అయితే మనకు కలెక్షన్ ప్రకారంగా అయితే డిజాస్టర్‌గా నిలిచేలాగానే ఉంది. సో, మూవీ వచ్చేసి సో, ఈ మూవీ ఇంకా మనకి డిసెంబర్ 12 దాకా మనకైతే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని చూడాలనుకునే వాళ్ళైతే తప్పకుండా థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఎందుకంటే మనకు మూవీ బాగున్నా కానీ మూవీకి అయితే చాలామంది అయితే ఆడియన్స్ అయితే వెళ్ళట్లేదు. థియేటర్‌కి వెళ్ళి చూడడానికి ట్రై అయితే చేయట్లేదు. సో, ఈ మూవీ అయితే బాగుంది. సో, తప్పకుండా మీరు థియేటర్‌కి అయితే చూడండి. దాని తర్వాతే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో, ఇక మూవీ కోసం ఓటీటీ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్న వాళ్ళందరికైతే ఈ మూవీ ఓటీటీ రైట్స్ చూసి మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 25 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఓటీటీ కోసం వెయిట్ చేసిన ఆడియన్స్‌కి అయితే మనకు ఈ మూవీ వచ్చేసి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మనకు డిసెంబర్ 25 అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ 10 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. సో, హోప్ యూ గైస్ ఈ వీడియోని ఇక్కడి దాకా చూసారంటే సో, ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. గత 4, 5 డేస్ నుంచి అసలు వ్యూసే పోవట్లేదు. సో, గత 2 డేస్ నుంచి అసలు 1K వ్యూస్ కూడా పోవట్లేదు. సో, మూవీస్ అనేవి లేవు కాబట్టి ఇక మనకైతే మూవీస్ మన వీడియోస్ అనేవి వ్యూస్ అయితే రావట్లేదు. సో, యాక్చువల్‌గా మనకు 'అఖండ 2' మూవీ రిలీజ్ అయితే మనకు మంచిగానే ఉండు కానీ ఆ మూవీ అయితే పోస్ట్‌పోన్ అయితే అయిపోయింది. సో, ఈ మూవీ డిసెంబర్ మంత్‌లోనే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, దాని మీద కూడా అప్డేట్ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి గైస్. మీ కామెంట్ ఆధారంగా వీడియోస్ అనేవి చేస్తాను. సో, ఫేస్ వీడియోస్ పెట్టాలా ఇలాగే వీడియోస్ కంటిన్యూ చేయాలో కూడా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, మీ కామెంట్ ఆధారంగానే నేను వీడియో అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో, నేను చాలా కష్టపడుతున్నాను. సో, దానికి తగ్గ ఫలితం అయితే రావట్లేదు. సో, తప్పకుండా మీరు ఈ వీడియోని చూసి లైక్ చేస్తేనే కదా అండ్ ఈ వీడియోని చాలామందికి షేర్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో, ఓటీటీ రిలీజ్ డేట్ తొందరగా కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది.